ఒక్కసారి ఇలా ట్రై జేయండి. నేనైతే పూరి చాలా టైమ్స్ అయితే చేశాను. బట్ ఇలా ట్రై చేయడం అయితే ఇదే ఫస్ట్ టైమ్. ఇందులో నేను అర్ధ కిలో గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. అండ్ అందులో ఒక కప్ అయితే బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసిన. అండ్ ఇందులో కొంచెం షుగర్ గూడా యాడ్ చేశాను. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి పిండినైతే బాగా మిక్స్ చేసుకున్నాను. అండ్ అందులో కొంచెం ఆయిలేసి ఇలా వచ్చే వరకైతే మిక్స్ చేసుకోవాల్సుంటుంది. పిండి అయితే చాలా మెత్తగా రావాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలా వస్తే సరిపోతుంది. 10-20 మినిట్స్ వరకైతే పిండిని కొంచెం పక్కన పెట్టుకోవాలి. తర్వాతయితే ఇలా ఉంటుంది. సో, పిండయితే చాలా బాగా రెడీ అయింది. సో, మనం ఇక్కడ చేసేది పూరి కాబట్టి చాలా చిన్నగా బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా. సో, నేనైతే ఫస్ట్ అయితే బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో, ఫస్ట్ అయితే రౌండ్‌గా పూరీలయితే చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మనం బాగా ఆయిల్‌ని హీట్ చేసి పెట్టుకోవాలి. నేను ఫస్ట్ టైమ్ ఈ మెథడ్‌లో చేయడం. ఈచ్ అండ్ ఎవ్రీ పూరి అయితే మంచిగా పొంగింది ఈ మెథడ్‌లో ట్రై చేయడం వల్ల. మీరు కూడా డెఫినెట్‌గా ఈ మెథడ్‌నయితే ట్రై చేయండి. తప్పకుండా మంచిగొస్తాయి పూరీలు. మీ ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా మెచ్చుకుంటారు. నార్మల్‌గా మేము పూరీస్‌కి కంపల్సరీగా మైదా యూజ్ చేస్తాము. బట్ ఫస్ట్ టైమ్ అయితే గోధుమ పిండితోనైతే ట్రై చేశాను. సో, ఈ స్మెల్‌కైతే మా పొట్టి ఫ్రెండ్ గూడా వచ్చేసిందనమాట. ఒక ప్లేట్ తీసుకొని అది సరిపోదు అనేసి మళ్ళీ వేరే ప్లేట్ తెచ్చుకోవడానికైతే వెళ్ళింది. మా ఫ్రెండ్‌కైతే బాగా నచ్చాయంట. చాలా బాగున్నాయనైతే చెప్పింది. సో, ఫుడ్ కోసం నేను సెర్చ్ చేసే 3 ఛానెల్స్ ఏంటి అంటే శ్రావణిస్ చికెన్ అండ్ అమ్మ చేతి వంట విత్ మై ఫుడ్. మీకు ఈ టిప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. బై.